క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనం సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు అందరికీ తెలిసినట్లుగా మనం తపస్కాలంలో ఉన్నాము. తపస్కాలంలో మనమందరం కూడా స్వచ్ఛమైన భక్తితో, అజంజలమైన విశ్వాసముతో, చెడ్డదనమును విస్మరించు మనసుతో దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. ఉపవాసముతో, ప్రార్థనతో, పాప సంకీర్తనంతో దేవునికి అతి సన్నిహితులుగా జీవించుటకు మనమందరం చాలా ప్రయత్నించే రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు మా ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మనందరం కలిసి ప్రార్థించుకుందాం. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక వాగ్దానం. నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వాక్యం. ఫరో రాజుతో మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి ఒక వాగ్దానం. ఆ వాగ్దానం ఏమనగా, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేయదును. అది దేవుడు చెప్పిన ఒక వాగ్దానం. ఫరో రాజుతో మోషే ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఒక విషయం. సో దేవుని మనసులో దేవుని ప్రజల కోసం ఉన్నటువంటి ఒక సంకల్పం ఏమిటంటే, దేవుని ప్రజల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని ప్రజలు వేరు చేయబడిన వాళ్ళము. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13వ వాక్యంలో దేవుడు ఈ విధంగా అంటున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని దేవుడు చెప్పగా దానికి అర్థం ఏమిటంటే, మనకందరికీ తెలుసు, ఉప్పు అనేది సముద్రము నుండి వేరు చేయబడినటువంటి ఒక పదార్థము. ఆ సముద్రంలో కలిసిపోయే పదార్థం కాదు. ఉప్పు సముద్రము నుండి వేరు చేయబడినటువంటి ఒక పదార్థము. అదేవిధముగా దేవుడు కోరుకుంటున్నారు. తండ్రి దేవుడు ఆనాడు ఆ విధముగా కోరుకున్నట్లయితే, ఇక్కడ యేసు ప్రభు న్యూ టెస్టమెంట్లో, క్రొత్త నిబంధనలో దేవుడు శిష్యులతో చెప్తున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. అదే వాక్యము పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో 12వ అధ్యాయం 2వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా మరలా గుర్తు చేస్తున్నాడు, మీరు ఈ లోకమునకు చెందిన వాళ్ళం కాదు. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకూడదు. యూ షాల్ నాట్ బి కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం జీవిస్తున్నటువంటి సమాజానికి ఒక స్టాండర్డ్ ఉన్నది, ఒక వ్యవహరించు ఒక అలవాట్లు ఉన్నాయి. కానీ పౌలు వాక్యము ద్వారా ప్రజలను బోధించేది ఏంటంటే, ఈ యొక్క సమాజంలో అందరూ ఉన్నట్లుగా, అందరిలో ఒక్కడిగా నువ్వు తయారవ్వద్దు. నువ్వు దేవుని చేత, అతని యొక్క పరిశుద్ధమైన రక్తము చేత నువ్వు వేరు చేయబడిన వ్యక్తి. నువ్వు దేవుడు నిన్ను వేరు చేసి ఉన్నారు. ఈ లోకస్తుల నుండి దేవుడు మిమ్మలను వేరు చేసి ఉన్నారు. పౌలు గుర్తు చేస్తుంటారు, మనమందరం ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వారం మనమందరము. అది ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాగ్దానము దేవుడు చెప్పినట్లుగా, నా ప్రజలను మీ ప్రజల నుండి నేను వేరు చేయదును. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఆ విధముగా ప్రవర్తించాడు. దేవుడు ఏ విధముగా తన ప్రజలను ఈజిప్టు ప్రజల నుండి వేరు చేశారని బైబిల్లో చూసినట్లయితే 2 విధాలుగా దేవుడు తన ప్రజలను వేరు చేశాడు. ఏ విధముగా దేవుడు వేరు చేశాడు? మొట్టమొదటిగా దేవుడు చెప్పిన వాక్యము ద్వారా దేవుడు తన ప్రజలను వేరు చేశాడు. దేవుడు ఏమేమి మాట్లాడాలని కోరుకుంటున్నారో ఆ మాటలంతా కూడా దేవుడు మోషేకి తెలియచేశాడు. సో మోషే ద్వారా దేవుడు తన చిత్తమును తెలియచేసి, ఆ మాటల ద్వారా దేవుడు తన ప్రజలను ఐగుప్తు ప్రజల నుండి వేరు చేశాడు. అదేవిధముగా రెండవదిగా దేవుడు తన ప్రజలను ఏ విధముగా వేరు చేశాడు? దేవుడు తన రక్తము చేత వేరు చేశాడు. పాస్కా పండుగ రోజు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేసినటువంటి ఒక విషయం, ఇదిగో మీ ఇంటి తలుపు మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చల్లి, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము, ఆ ముద్ర ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటి మీద దేవుని యొక్క ఉగ్రత రాకుండా మీ కుటుంబములను నేను కాపాడుతాను.
నీ కుటుంబములను నేను మిగిలిన కుటుంబముల నుండి, ఆ సమాజము నుండి వేరు చేస్తానని చెప్పి గొర్రెపిల్ల రక్తము చేత ముద్రింపబడిన కుటుంబాలు, వ్యక్తులందరినీ కూడా దేవుడు కాపాడారు. అయితే రెండు విధాలుగా మనం తెలుసుకుంటున్నాము. దేవుడు తన వాక్యము ద్వారా వేరు చేశాడు, అదేవిధముగా రక్తము ద్వారా కూడా దేవుడు వేరు చేశారు. అది పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటన అయితే, క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు దేవుడు ఈ రోజుల్లో క్రొత్త నిబంధన ప్రజలైనటువంటి మనలను కూడా దేవుడు ఈ సమాజం నుండి వేరు చేసేదే తన యొక్క వాక్యము ద్వారా మనలను వేరు చేస్తున్నారు. అదేవిధముగా తన యొక్క రక్తము ద్వారా యేసుప్రభు మనలను ఈ లోకస్తుల నుండి వేరు చేస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యేసుప్రభు తన వాక్యము ద్వారా మనలను ఈ లోకము నుండి వేరు చేస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు ఈ విధంగా అంటున్నారు, నేను మీతో చెప్పిన మాట వలన మీరు శుద్ధులైతిరి. అతడు తన వాక్యము ద్వారా మనలను బోధించి, ఆ వాక్యోపదేశము ద్వారా మనం నడవలసిన మార్గము మాకు తెలియచేసి, మనకు ఆ వాక్యపు వెలుగులో మనలను ఉంచి, ఆ ఒక పవిత్రమైన దివ్యమైన వెలుగునకు చెందిన వాళ్ళముగా తన యొక్క మాట ద్వారా దేవుడు మనలను ఆ విధముగా తయారు చేస్తున్నారు. మాట ద్వారా ఏ విధముగా దేవుని వైపు చూస్తూ మనం జీవించగలుగుతున్నామో, ఏ విధముగా ధర్మ మార్గములో మనం జీవించగలుగుతున్నామో, ఏ విధముగా దేవుని గురించి ఉన్నటువంటి ఉన్నతమైన జ్ఞానములో మనం బ్రతుకగలుగుతున్నామో, అదంతా దేవుడు మనకు బయలుపరచినటువంటి, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ వాక్యము ద్వారానే. లోకస్తులు గొప్పది అట్లా అనుకునే విషయాలన్నింటినీ కూడా మనం ఎందుకు అటువంటి విషయాలు వెనక వెళ్లకుండా దానికంటే గొప్పది ప్రభువే అని నమ్మకముతో ఈ లోకములో మనం జీవించగలుగుతున్నాము. అది దేవుని యొక్క వాక్యం, ఆ వెలుగు మనకు ప్రసాదించే ఆ ఒక ఆశీర్వాదముని బట్టి మనం లోకవైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించగలుగుతున్నాము. సో దేవుడు చెప్పిన మాట వలన దేవుడు మనలను శుద్ధి చేసి, లోకస్తుల నుండి మనలను వేరు చేసి ఈ కాలంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. ఇది అందులో ఉన్నటువంటి ఒక అంశం ఏమిటంటే, మనమందరం ఆ దేవుని యొక్క ఆ వాక్యముతో కట్టబడిన ఒక జీవితం మనం జీవించాలి. మన జీవితం దేవుని యొక్క వాక్యముతో మనం కట్టాలి. దేవుని యొక్క అవర్ లైఫ్ మస్ట్ బి టైడ్ అరౌండ్ ద హోలీ స్క్రిప్చర్. ప్రతి క్షణము కూడా మన యొక్క జీవితము, మన జీవిత ఆదర్శము ఆధారముగా మనం తీసుకోవలసినటువంటి ఒక పుస్తకము మన ప్రతిరోజు చదువుతున్నటువంటి బైబిల్. పునీతులు బైబిల్ చదవటం విషయాలను మనకు నేర్పించినప్పుడు వాళ్ళు మామూలుగా చెప్తున్నటువంటి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఈ తపస్కాలంలో మనం ఎక్కువగా చేయవలసినటువంటి ఒక కార్యము కూడా బైబిల్ చదువుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఒక అరగంట అయినా కూడా బైబిల్ చదువుతూ ఉండగా అద్భుతకరమైన పరలోక మర్మములను కూడా అది రుచి చేసి తెలుసుకొనుటకు, ఆ పరలోక మర్మములను గ్రహించుటకు, ఆ పరలోక జ్ఞానముతో దేవుడు మమ్మలను అభిషేకం చేస్తారు. ఈ యొక్క తపస్కాలములో మనం చేయవలసిన కార్యము ఒక అరగంట అయినా ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. సో ఏ విధముగా మనం బైబిల్ చదవాలి? పునీతులు 4 విషయాలు దాని గురించి చెప్తుంటారు, బోధిస్తుంటారు. వాళ్ళు చెప్పే మొదటి విషయం ఏమిటంటే, మనము రీడ్ బైబిల్ జాయ్ఫుల్లీ అని చెప్తారు. మనం బైబిల్ ఏ విధముగా చదవాలి? ఆనందముతో చదవాలి. ఆనందముతో చదవాలి. సినిమాలు చూసినప్పుడు ఆనందించే వాళ్ళు ఉంటారు, మొబైల్ ఫోన్ చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు, కొన్ని ఇష్టం వచ్చిన విషయాలు కార్యం చేసినప్పుడు ఆనందించే వాళ్ళు ఉంటారు. కానీ పునీతులు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, బైబిల్ నీ చేతిలో పట్టుకునేటప్పుడు ఆనందముతో బైబిల్ చేతిలో పట్టుకోవాలి, ఆనందముతో బైబిల్ చదవాలి. అది మొదటిగా ఆత్మపరిశీలన చేయాలి. ఆనందముతో బైబిల్ చదివే ఒక అలవాట్లో నువ్వు ఉన్నావా? ఈ తపస్కాలంలో అది ఒక అలవాటుగా మార్చుకోవాలని పవిత్రాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. రెండవదిగా పునీతులు చెప్తుంటారు, రీడ్ బైబిల్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థనాపూర్వకముగా బైబిల్ చదవాలి. మిగిలిన పుస్తకాలు చదివినట్లుగా కాదు, మ్యాగజైన్ చదివినట్లుగా కాదు, నోవెల్ బుక్స్ చదివినట్లుగా కాదు. బైబిల్ తీసుకునేటప్పుడు అది ప్రార్థనాపూర్వకముగా మనం బైబిల్ చదవాలి. ప్రార్థనాపూర్వకముగా మనం బైబిల్ చదువుతూ ఉండగా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యమే అది పెద్ద ప్రార్థనగా మారుతుంది. ఆ వాక్యం ఉచ్చరించి మనం ప్రార్థన చేస్తుండగా ఆ వాక్యము అనేది ఆ జీవము గల వాక్యము, సజీవమైన వాక్యము, ఆ వాక్యములో చైతన్యంతో కూడినటువంటి వాక్యము. ఆ పదమంతా కూడా ఆ వాక్యము మనం ఉచ్చరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుని కార్యాలు, శుభ కార్యాలతో మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అదేవిధముగా పునీతులు చెప్తూ ఉంటారు, రీడ్ బైబిల్ స్లోలీ.
నిదానముగా బైబిల్ చదవాలి. నేను ఇదంతా చదివి ముగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు. బైబిల్ సమయం తీసుకొని రీడ్ బైబిల్ స్లోలీ అని చెప్తూ ఉంటారు. సో బైబిల్ చదువుకునేటప్పుడు అరగంట బైబిల్ చదువుతున్నటువంటి ఒక వ్యక్తి నువ్వైతే సమయం తీసుకొని నిదానముగా బైబిల్ చదువు. రీడ్ బైబిల్ స్లోలీ, నిదానముగా. అందులో ఉన్నటువంటి ప్రతి పదం, వాక్యము, వాగ్దానమును అది సరిగా అర్థం చేస్తూ నిదానముగా బైబిల్ చదవాలని ఒక అలవాటు ఈ తపస్కాలములో ఒక అలవాటులోనికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అదేవిధముగా పునీతులు చెప్తుంటారు, రీడ్ బైబిల్ మెడిటేటివ్లీ, ధ్యానపూర్వకముగా బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానం, నిన్ను తాకుతున్నటువంటి ప్రతి ఒక్క పదం కానీ అది ఒక వాగ్దానం కూడా, అది ధ్యానపూర్వకముగా నువ్వు చదువు. ధ్యానిస్తూ ఉండగా యాజ్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది నీలో ఒక నూతనమైన జీవన్, అది నీలో ఒక నూతనమైన ఒక దర్శనం, నీలో ఒక నూతనమైన వెలుగును ప్రసాదిస్తున్నది. దావీదు దేవుని యొక్క వాక్యములను ఎక్కువ ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి. దావీదు రాస్తున్నాడు, దేవా నీ వాక్యము నా ప్రాణము కంటే అది శ్రేష్టమైనది, నా ప్రాణము కంటే అధికముగా నేను నీ వాక్యములను ధ్యానిస్తున్నాను, ఇష్టపడుతున్నారని సాక్ష్యం చెప్పినటువంటి దావీదు. అతడు ఒకవేళ బైబిల్ చదివినప్పుడు ప్రార్థనాపూర్వం చదివి ఉంటారు, ధ్యానపూర్వకంగా చదివి ఉంటారు, అదేవిధముగా ఆనందముతో చదివి ఉంటారు, నిదానముగా చదివి ఉంటారు. ఈ యొక్క అలవాటు అతని జీవితంలో, ఈ యొక్క ఆధ్యాత్మికమైన అలవాటు అతడు అది ఒక హ్యాబిట్గా మార్చుకునేటప్పుడు తర్వాత 119వ కీర్తన 105వ వాక్యములో దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, దేవా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నీ వాక్యము నా పాదములకు దీపముగా మారుతుంది దేవా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగుగా మారింది దేవా. అది ఒక గొప్ప సాక్ష్యము. ఆ వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకొని ఆ వాక్యానికి అది సన్నిహితుడుగా ఆనందముతో, ప్రార్థనతో, ధ్యానముతో, నిదానముగా వాక్యము చదివి ఆ వాక్యానుసారం జీవించినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యము, దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా ఉండి ఇప్పుడు నాకు ఒక దారి చూపించుకొని నేను నడవలసిన దారిలో నన్ను నడిపిస్తున్నది దేవా. ఈ తపస్కాలములో మనముండగా, బైబిల్ చదువుకునే రోజుల్లో మనముండగా, పట్టుదలతో బైబిల్ చేతిలో పట్టుకొని బైబిల్ చదివే ఒక ఈ రోజుల్లో ప్రార్థిస్తున్నా, మీరు చదువుకునేటువంటి దేవుని యొక్క వాక్య భాగము అది నీ పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా నీకు అనిపించే విధముగా ఈ తపస్కాలములోనే బైబిల్తో అది గాఢమైనటువంటి ఒక సత్సంబంధం ఏర్పరచగలిగే ఒక జ్ఞానమును, కృపను దేవుడు మీకు ప్రసాదించునుగాక. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి మనం చదివి చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, రేయింబవళ్ళు దేవుని వాక్యము చదివి ధ్యానించే వ్యక్తి, ఆ వ్యక్తి నదీ తీరమున నాటబడిన ఒక చెట్టు వలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇస్ ఆల్వేస్ గ్రీన్. ఆ ఆకులు రాలిపోకుండా ఎప్పుడు కూడా, ఆ చెట్లు ఎప్పుడు కూడా పచ్చిగానే ఉంటుందని, ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉత్సాహముగా, హుషారుగా అటువంటి చెట్లు నదీ తీరమున నాటిన చెట్టు వలె దేవుని యొక్క వాక్యము ధ్యానించు వాళ్ళు ఉంటారని దేవుని యొక్క వాక్యము దావీదు మరలా తన అనుభవాల నుండి వివరిస్తున్నారు. ఈ తపస్కాలములో ఎక్కువగా ఆ దేవుని యొక్క వాక్యమును ప్రేమించుటకు, ఆ వాక్యమును అధికమైన ఉత్సాహముతో చదువుటకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించునుగాక. దేవుడు అంటున్నారు, నేను మీతో చెప్పిన మాట వలన మీరు శుద్ధులైతిరి. ప్రతిక్షణం వాక్యము చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా, ప్రార్థనాపూర్వకముగా పదే పదే చదువుతుండగా మనసులో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి లోకమునకు సంబంధించినవి, మరి పాపమునకు సంబంధించినటువంటి అన్ని దుష్ట ఆలోచనల నుండి, దురాలోచనల నుండి మన మనసుని, మన ఆలోచనలను కూడా శుద్ధి చేస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన కృప దేవుని వాక్యములో ఉన్నది. ఆ విధముగా దేవుడు తన ప్రజలను వేరు చేస్తున్నారు. వాక్యము చదివి వేరు చేయబడిన ఒక జీవితం జీవించే భాగ్యము ఈ తపస్కాలములో మనం పొందునుగాక. బైబిల్లో మనం చూసినట్లయితే బైబిలు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము
మార్చే చాలామంది జీవితాలను బైబిల్లో మనం చూడవచ్చు. పాత నిబంధన నుండి మనం చూస్తే దేవుని యొక్క మాట విని, ఆ స్వరం విని జీవితంలో గొప్ప పెను మార్పులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి, దేవుని యొక్క స్వరము విని పెను మార్పు జీవితంలో పొందుకునేటువంటి ఒక వ్యక్తి పౌలు భక్తుడు. అపొస్తలుల పరిచర్యలో 9వ అధ్యాయంలో పౌలు తన యొక్క కన్వర్షన్ గురించి చెప్తున్నారు. ఏ విధముగా ఆ దేవుడు నన్ను మార్చాడు, సౌలుగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఏ విధముగా పౌలుగా మార్చాడు. ఆ యొక్క పౌలు యొక్క ఆ కన్వర్షన్ గురించి అపొస్తలుల పరిచర్యలో మనం చదువుతున్నాము. అక్కడ పౌలు వివరించినట్టు, ఒకనాడు డమాస్కస్లోనికి గుర్రం మీద బయలుదేరినప్పుడు, ఆ బయలుదేరి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువులో విశ్వసించిన వాళ్ళందరినీ చంపాలని నిర్ణయించుకొని, ఆ ముద్ర వేయబడినటువంటి ఆ డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకొని వాళ్ళందరినీ కూడా చంపుటకు వెళ్తూ ఉండగా, ఇదిగో ఆ దారిలో మధ్యలో దేవుడు అతనిని ఆపాడు. పౌలు ఆ ఒక గుర్రం మీద నుండి కింద పడ్డాడు. కింద పడినప్పుడు ఒక స్వరము విన్నాడు. ఆ స్వరము దేవుని స్వరమే. దేవుడు అతనితో మాట్లాడారు. వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ? నువ్వెందుకు నాకు హింసపడుతున్నారని కొద్దిసేపు దేవుడు పౌలుతో మాట్లాడారు. ఆ మాటలు తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత అతడు ఒక గ్రుడ్డివాడుగా తయారైపోయాడు. ఆ వాక్య భాగము చదివి మనం ముందుకు వస్తూ ఉండగా అపొస్తలుల పరిచర్య 9వ అధ్యాయం 18వ వాక్యములో మరలా అననీయాస్ ద్వారా పౌలు జీవితంలో జరిగిన ఒక అద్భుతం అక్కడ రాయబడింది. ఒకప్పుడు గ్రుడ్డివాడుగా తయారైపోయినటువంటి వ్యక్తి మరలా దేవుడు ఆ అననీయాస్తో మాట్లాడిన విషయాలు ఆ అననీయాసు పౌలుకు తెలియచేసినప్పుడు వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. అప్పుడు కన్నుల నుండి పొరల వంటివి రాళ్ళి క్రింద పడి అతనికి చూపు వచ్చును. ఆ దేవుని స్వరం మరలా వినినప్పుడు ఆ కన్నుల నుండి పొరల వంటివి రాళ్ళి క్రింద పడినప్పుడు అతనికి మరలా చూపు వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన చూపు పొందుకున్నాడు. ఒక అద్భుతకరమైనటువంటి విధముగా స్వస్థత పొందుకున్నాడు. ఆ సమయంలోనే దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. దేవుడు అతనిని శుద్ధి చేశాడు. అప్పటి వరకు కూడా సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు పౌలుగా దేవుడు మార్చాడు. వెంటనే జ్ఞానస్నానం స్వీకరించి అతడు ఒక క్రొత్త జీవితము ఆ సమయం నుండి ప్రారంభించాడు. దేవుడు ఈ రోజుల్లో కూడా, ప్రియమైనటువంటి సహోదరులారా, తన వాక్యము ద్వారా తన బిడ్డలను ఈ రోజుల్లో కూడా వేరు చేస్తున్నటువంటి దేవుడిని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము. పౌలు జీవితంలో ఆ సమయంలో సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత అతని జీవితంలో అతడు ఆశించిన 4 కోరికలను గురించి అతడు ఫిలిప్పీ లేఖనములో రాస్తున్నాడు. ఒకప్పుడు దేవుని యొక్క దివ్యమైన దర్శనం పొందుకున్న తర్వాత ఆ పొరలు వంటివి ఆ ఒక ఆధ్యాత్మికమైన గుడ్డితనము నుండి స్వస్థత పొందిన తర్వాత అతని మనసులో కలిగిన ఒక 4 ఆశలు ఫిలిప్పీ లేఖనములో మనం చూడవచ్చు. ఆ ఆశలు ఏమిటి? తపస్కాలంలో ఆశలు కూడా తెలుసుకోవటం, ఆశలు మనం కూడా ఆశలు కలిగి ఉంటే బాగుండేదని ప్రేరేపణతో మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత పౌలు జీవితంలో ఆయన కలిగినటువంటి మొదటి ఆశ ఈ విధముగా రాస్తున్నాడు. ఫిలిప్పీ లేఖనములో 3వ అధ్యాయం 10వ వాక్యములో పౌలు రాస్తున్నాడు, ఐ వాంట్ టు నో హిమ్. పౌలు చెప్తున్నటువంటి పౌలు మనసులో ఉన్నటువంటి మొదటి కోరిక ఏంటంటే, క్రీస్తుని తెలుసుకోవాలని నా ఆశ. ఆ దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలని ఒక ఆశ. అతడు ఆలోచించడం ప్రారంభించుకున్నాడు. ఈ దేవుడు ఎవరు? నేను గుర్రం మీద వెళుతూ ఉండగా నాతో మాట్లాడిన ఈ దేవుడు ఎవరు? ఆ దేవుని యొక్క గొప్పదనం ఏమిటి? ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి? ఆ దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని తెలుసుకోవాలని, ఆ దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలని ఒక ఆశ ఆయన మనసులో కలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2 పేతురు 3:18 దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నది, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము వలన ఆయన అనుగ్రహము వలన కూడా వర్ధిల్లుడు. గ్రో ఇన్ ద నాలెడ్జ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. సో దేవుని బిడ్డలముగా మనం జీవిస్తుండగా ఇది మీ అందరి యొక్క బాధ్యత కూడా, ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఆ దేవుడిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎవరు? ప్రతి క్షణం కూడా ఆ దేవుణ్ణి మనం ధ్యానిస్తూ, ఆ దేవునితో మనం ప్రార్థిస్తూ, ఆ దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎక్కువగా మనం తెలుసుకోవాలనే ఒక ఆశ పౌలు కలిగినట్లుగా మనం కూడా కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనలో నుండి కోరుతున్నారు. ఆ దేవుడు ఎవరని నువ్వు ఆరాధించే ఆ దేవుల్లో ఉన్నటువంటి గొప్పదనం అర్థం చేస్తేనే
మిగిలిన వ్యక్తుల నుండి, లోకస్తుల నుండి వేరు చేయబడిన ఒక జీవితం నువ్వు జీవించగలుగుతావు. అదేవిధముగా పౌలు మనసులో కలిగిన రెండవ ఆశ ఏంటంటే, ఫిలిప్పీ లేఖనంలో 3వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చూస్తుండగా ఆ రెండవ ఆశ ఏంటంటే, ఐ వాంట్ టు పొసెస్ హిమ్. ఆ దేవుణ్ణి నేను సొంతం చేసుకోవాలి. సో మొదటి ఆశ, ఆ దేవుణ్ణి నేను తెలుసుకోవాలి. ఎందుకు నేను తెలుసుకోవాలి? సొంతం చేసుకోవటానికి. అంగడికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు అక్కడ డిస్ప్లే చేసి పెట్టినటువంటి విషయాలను గురించి అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ వాళ్ళతో మనం అడుగుతుంటాం, ఎక్కువగా అడుగుతుంటాం. ఎందుకు అడుగుతుంటాము? అది కావాలని, అది కొనాలని, అది సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో దాని గురించి ఎక్కువగా అడుగుతుంటారన్నమాట. అదేవిధముగా పౌలు మనసులో దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలని ఎందుకు ఆశపడ్డాడు? ఒకే ఒక ఉద్దేశంతో, ఆ దేవుణ్ణి నేను సొంతం చేసుకోవాలి. ఐ వాంట్ టు పొసెస్ హిమ్. ఆ దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకొని ఆ దేవుణ్ణి నేను సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ దేవుణ్ణి గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి నిర్ణయించుకున్నాడు పునీత పౌలు గారు. అదేవిధముగా సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఆయన మనసులో కలిగిన 3వ ఆశ ఫిలిప్పీ లేఖనములో 1వ అధ్యాయం 21వ వాక్యంలో మనం ఈ విధంగా చూస్తున్నాము. పౌలు చెప్తున్నాడు, ఐ వాంట్ టు మ్యాగ్నిఫై ద లార్డ్. ఆ దేవుణ్ణి నేను మహిమపరచాలి. నా జీవితము ద్వారా ఆయన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలగాలి. నా జీవితము చూసి, నా మాటలు చూసి, నా వ్యవహారమును చూసి హిస్ నేమ్ మస్ట్ బి గ్లోరిఫైడ్. ఆయన పేరు, ఆయన నామమునకు మహిమ కలిగే విధముగా నేను జీవించాలి. సో ఈ 3 ఆశలు మనం మర్చిపోవద్దు. మొట్టమొదటిగా అతనిని ఎక్కువగా తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి నేను సొంతం చేసుకోవాలి, ఆ దేవుని నామమునకు మహిమ కలుగుతున్న విధముగా నేను జీవించాలని ఆ ఆశ కలిగి ఉన్నాడు. అదేవిధముగా 4వ ఆశ, ఆయన మనసులో కలిగిన 4వ ఆశ ఏంటంటే, ఫిలిప్పీ లేఖనములో 3వ అధ్యాయం 9వ వాక్యంలో రాస్తున్నాడు, టు బి ఫౌండ్ ఇన్ ద లార్డ్. అంటే ఆయనలో ఉండాలని, ఆ దేవునిలోనే నేను జీవించాలి. ఒక కోడి రెక్కలు విప్పి పిల్లలు ఆ రెక్కల క్రింద ఉన్నట్లుగా నేను కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన రెక్కల క్రింద, ఆ రెక్కల నీడలో జీవించాలని ఉద్దేశంతో, ఆశతో ఉంటున్నాడు పునీత పౌలు గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విశ్వసించి ఆరాధించే దేవుడు మనలను వేరు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఉప్పు వలెని ఉన్నారని దేవుడు చెప్తున్నప్పుడు ఈ 4 ఆశలు కూడా మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఎందుకు మనం చదవాలి? దేవుని వాక్యం ఎందుకు మనం ధ్యానించాలి? ఆ దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునేటువంటి ఆ దేవుణ్ణి మనం సొంతం చేసుకోవటానికి, ఆ సొంతం చేసుకునేటువంటి ఆ దేవుని నామమునకు మహిమ కలుగుతున్న విధముగా మన జీవితాన్ని క్రమపరచుకోవటానికి, అదేవిధముగా ఆ దేవుని యొక్క నీడలో జీవించుటకు దేవుని యొక్క వాక్యము మనకు సహాయపడుతూ ఉన్నది. వాక్యము ద్వారా ఈ రోజుల్లో కూడా దేవుడు మనలను వేరు చేస్తున్నారు. ఎవరెవరు ఈ యొక్క ఆలోచనలతో, ఆశలతో జీవిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు ఈలోగా ఆశల నుండి, ఆకర్షణల నుండి వేరు చేసి దేవుని కోసం ఒక సైన్యముగా దేవుడు వాళ్ళను సిద్ధపరుస్తున్నారు. రెండవదిగా దేవుడు మనలను వేరు చేస్తున్నది ఆ రక్త ప్రక్షాళనతో దేవుడు తన ప్రజలను వేరు చేస్తున్నారు. ఆ రక్తాభిషేకం ఎక్కడ మనం పొందగలుగుతున్నామో, ఈ రోజుల్లో రక్తాభిషేకము మనం పొందగలిగేదే పాప సంకీర్తన సాంఖ్యము ద్వారానే. పునీతులు మనకు నేర్పిస్తుంటారు, పాప సంకీర్తనం అనగా ఇట్ ఈస్ ఎ సెకండ్ బ్యాప్టిజం. మొదటి బ్యాప్టిజంలో ఏం జరిగింది? దేవుడు నిన్ను తన యొక్క జలముతో, కృపాజలముతో నిన్ను శుద్ధి చేశాడు దేవుడు. రెండవ బ్యాప్టిజంలో దేవుడు ఏం చేస్తున్నారు? రక్తముతో నీ ఆత్మను కడిగి శుద్ధి చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ప్రతిక్షణం, ప్రతిరోజు మనం పాప సంకీర్తనం చేస్తున్నప్పుడంతా కూడా మన ఆత్మను పవిత్రాత్మ దేవుడు యేసుప్రభు యొక్క పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తముతో కడిగి నూతనపరుస్తూ ఉన్నది. ఆ రక్త ప్రక్షాళన ద్వారా లోకముల నుండి, లోక ఆకర్షణముల నుండి, లోకస్తుల నుండి మనలను దూరం చేస్తున్నారు. తండ్రి దేవుడు ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉన్నది. తండ్రి దేవుడు చెప్పినటువంటి మాట, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేస్తాను. యేసుప్రభు అట్లా చేశారు. ఈ కాలములో తల్లి శ్రీసభ కూడా మనలను ఆ దేవుని యొక్క సంకల్పానుసారముగా తన వాక్యము తెలియచేసి ఆ రక్త ప్రక్షాళన మన కోసము ఏర్పాటు చేసి మనలను ఈ లోకానికి దూరముగా ఉండి దేవుని కోసము వేరు చేయబడిన బిడ్డలముగా ఉండే విధముగా ఈ రోజుల్లో తల్లి శ్రీ సభ తన ప్రజలను కాపాడుతున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో
పాల్పంచుకొని ప్రార్థన చేస్తుండగా ప్రార్థించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, దేవా నీ కోసం వేరు చేయబడిన ఒక జీవితం జీవించే భాగ్యము నాకు దయచేయము దేవా. మీరు లోకమునకు ఉప్పు వలె ఉన్నారని దేవా నీవు నాతో వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఉప్పు వలె జీవించుటకు దేవా, సముద్రము నుండి వేరు చేయబడిన ఉప్పు వలె ఈ లోకము నుండి, లోక ఆశల నుండి, లోక ఆసక్తుల నుండి దేవా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవా లోకానికి సంబంధించిన మాలిన్యము నా మనసులో, హృదయంలో సోకకుండా దేవా నీ కోసం నిలబడే విధముగా, నీ సాక్షిగా దృఢమైన బలమైన సాక్షి జీవితం జీవించుటకు దేవా నీ వాక్యము ద్వారా నన్ను వేరు చేయము దేవా. వాక్యము ద్వారా ఆ జ్ఞానోదయముతో నన్ను నడిపించుము దేవా. నీ తిరురక్త ప్రక్షాళనతో నన్ను కడిగి ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా జీవించకుండా పరలోక జీవితాన్ని మనసులో ధ్యానించుకొని ఆ పరలోక లోకములో చేరవలసిన ఒక ఆశ మనసులో అధిగము చేసి దేవా ఆ గొప్ప పరలోక రాజ్యం అనేటువంటి, ఆ పరలోక సౌభాగ్యం అనేటువంటి ఆ ప్రతిఫలాన్ని కాంక్షించుకొని జీవించే ఒక వ్యక్తిగా నా జీవితాన్ని మార్చుము దేవా అని మనం మనసారా ప్రార్థించుకుందాం. మనమందరినీ కూడా దేవుడు వేరు చేయబడిన ఒక జీవితం జీవించే సరి అయిన ఆత్మీయ ప్రేరేపణలతో దేవుడు మమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. దేవుడు తన పరిశుద్ధ రక్తముతో మనలను కడిగి, వాక్యముతో మనలను శుద్ధి చేసి దేవుని యొక్క చిత్తానికి అనుగుణముగా జీవించే దేవుని బిడ్డలముగా దేవుడు మనలను ముందుకు నడిపించునుగాక. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనే మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.